నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఉమ్మడి ఆస్తులకు వారసత్వపు ఆస్తులకు మధ్య తేడా ఏంటి? ఉమ్మడి ఆస్తులు అంటే తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తండ్రితో పాటు కుమారులు అందరూ, లేకపోతే తండ్రి చనిపోయిన తర్వాత కుమారులు అందరూ కష్టపడి ఒక వ్యాపార సంస్థ నుంచి వచ్చే లాభాల ద్వారా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసి ఏ ఒక సోదరుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సోదరుడు మనకు వాటా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి వాటా అడిగే హక్కు మనకు ఉంటుంది. అది ఉమ్మడి ఆస్తి అని అంటారు మిత్రులారా. ఈ ఉమ్మడి ఆస్తిలో ఎవరైతే వాటా కోరుతూ కేసు ఫైల్ చేసినారో వాళ్ళు ఇది ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, జాయింట్ ఇన్కమ్ ద్వారా కొనుగోలు చేసిన ప్రాపర్టీ అని ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా వారసత్వపు ఆస్తి అని అంటే వారసత్వంగా అంటే తాతల నుంచి మన తండ్రుల నుంచి మనకు రావాల్సినటువంటి వాటా అడుగుతూ మనం న్యాయస్థానంలో సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేయవచ్చు మిత్రులారా. సో ఈ కేసు ఫైల్ చేసినప్పుడు వారసత్వంగా వచ్చినట్లు మనము కొన్ని డాక్యుమెంట్లను, మాన్యువల్ పహానీలను సేకరణ చేసుకొని కోర్టులో మనం కేసు ఫైల్ చేస్తే తండ్రికి ఎంతమంది వారసులు ఉన్నామో ఆ వారసులందరికీ కూడా చట్టబద్ధంగా సమాన వాటా వస్తుంది. ఇది వారసత్వపు ఆస్తి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.